సినిమా అంటే బాక్స్ ఆఫీస్ అంటే రికార్డులు. మరి ఆ రికార్డులకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఇంకెవరు, మన మెగాస్టార్ చిరంజీవి. 4 దశాబ్దాలుగా వెండితెర మీద డాన్స్లతో, ఫైట్లతో, తనదైన మార్క్ యాక్టింగ్ తో కోట్లాది మంది అభిమానులను అలరించిన బాస్ ఇప్పుడు సరికొత్తగా ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్ కి రెడీ అయిపోయారు. అదేంటో తెలుసా? థియేటర్లో రికార్డులు సృష్టించింది చాలు, ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని కూడా షేక్ చేయబోతున్నారు చిరు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే ఓ ప్రతిష్టాత్మకమైన మెగా పాడ్కాస్ట్ ద్వారా మన ముందుకు రాబోతున్నారు. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్ దద్దరిల్లటం ఖాయం. ఇంతకీ ఈ ఐడియా ఎవరిది? ఈ మెగా ప్రాజెక్ట్ కి వెన్నుముక ఎవరు అనే డౌట్ మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నా. నందమూరి బాలకృష్ణతో ఆహాలో వచ్చిన అన్స్టాపబుల్ టాక్ షోను దేశవ్యాప్తంగా నెంబర్ 1 ట్రెండింగ్ సిరీస్ గా మార్చిన ఘనత ఎవరిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ రచయిత బీవీఎస్ రవి. ఇప్పుడు అదే బీవీఎస్ రవి మన చిరంజీవి పాడ్కాస్ట్ కు డైరెక్షన్ అండ్ రైటింగ్ బాధ్యతలు తీసుకున్నారట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రైటర్ బీవీఎస్ రవి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన క్రేజీ డీటెయిల్స్ ను అఫీషియల్ గా లీక్ చేసేశారు. ఆయన ఏమన్నారంటే, చిరంజీవి కాదు, ఈ పాడ్కాస్ట్ కేవలం ఏదో సినిమా ప్రమోషన్ కోసమో లేక సరదాగా కాలక్షేపం కోసమో చేసేది కాదు. చిరంజీవి లైఫ్ జర్నీ వెనుక ఉన్న శ్రమ, ఆయన పడ్డ కష్టాలు, ఒడిదుడుకులు, అవమానాలు, ఇవన్నీ రాబోయే తరాలకు, ముఖ్యంగా ఈ జనరేషన్ యువతకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన జీవితంలో జరిగిన ప్రతి ముఖ్యమైన అనుభవాన్ని కూలంకషంగా చర్చించేలా ఈ టాక్ షోను డిజైన్ చేస్తున్నారు. గతంలో మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల కూడా ఒక ఇంటర్వ్యూలో చిరు డిజిటల్ ఎంట్రీ గురించి ఒక చిన్న హింట్ ఇచ్చారు. ఆ హింట్ కి ఇప్పుడు బీవీఎస్ రవి కామెంట్స్ తోడవడంతో మెగా అభిమానులకు పండగే అని క్లారిటీ వచ్చేసింది. ఎవరికీ తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు, షూటింగ్ స్పాట్స్ లో జరిగిన అరుదైన సంఘటనలు మెగాస్టార్ తన సొంత గొంతుతో పంచుకోబోతున్నారు. ఇక్కడే ఒక పెద్ద సస్పెన్స్ మొదలైంది. ఈ షో ఫార్మాట్ ఎలా ఉండబోతోంది? చిరంజీవితో కలిసి గత 50 ఏళ్లలో పనిచేసిన ఇండస్ట్రీ దిగ్గజాలు, టాప్ డైరెక్టర్లు, నిర్మాతలు, తోటి హీరోయిన్లు గెస్ట్లుగా పిలిచి ముచ్చటిస్తారా? లేక చిరు కెరీర్ ను మలుపు తిప్పిన ఖైదీ, గ్యాంగ్ లీడర్, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల వారీగా ఒక్కో ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తారా? ఒకవేళ తోటి స్టార్లు గెస్ట్లుగా వస్తే బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి వారు చిరుకి ఎదురుగా కూర్చుంటే ఆ కిక్కే వేరు కదా. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే మాత్రం మనం ఇంకా కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. ఏది ఏమైనా బాస్ ఈజ్ బ్యాక్. వెండితెర మీద ఆయన సృష్టించిన సునామీ ఎలాంటిదో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే డిజిటల్ స్క్రీన్ మీద రిపీట్ కాబోతోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైనా సరే రికార్డులు బద్దలవ్వటం ఖాయం. బీవీఎస్ రవి మార్క్ రైటింగ్, మెగాస్టార్ గ్రేస్ అండ్ టైమింగ్ తోడైతే ఈ మెగా పాడ్కాస్ట్ ఒక విజువల్ ట్రీట్ అవ్వబోతోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ మరియు ప్రోమో ఎప్పుడొస్తుందా అని మెగా ఫ్యాన్స్ అంతా 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు.